స్వేచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకు, స్వాతంత్ర సమరయోధులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకు, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దామన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ ప్రాధాన్యమైన ఏలూరు జిల్లాలో వ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, వ్యవసాయ రంగంలో 15% పారిశ్రామికాభివృద్ధిలో 20% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన, ఆక్వా, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. పురస్కరించుకొని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలని పొందుపరిచిన రోజు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలకు తావు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు ఉండేలా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు. మన స్వతంత్రం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకులు త్యాగాలు, పోరాటాలని గుర్తు చేసుకునే రోజు. స్వచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకి, స్వతంత్ర సమర యోధులకు మన కృతజ్ఞతలు తెలియజేసిన రోజు. అదేవిధంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకి, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. నీటి వనరుల పరిరక్షణ, రైతు వ్యవసాయ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్ ఇంధన రంగంలో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ అంశాలతో కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. వ్యవసాయ అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పనలో జిల్లాలో వ్యవసాయ రంగంలో 15%, పారిశ్రామిక అభివృద్ధిలో 20% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయం రంగంతో పాటు ఉద్యాన, ఆక్వా, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు యువతను ప్రోత్సహిస్తున్నాము. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అదే సమయంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నది. సంక్షేమంలో భాగంగా అవ్వదాతలకి 3,000 రూపాయలు పెన్షన్ను, 4,000 రూపాయలకు పెంచింది. మహిళలకు ఉచిత గ్యాస్ కింద ఏడాదికి 3 సిలిండర్లు పంపిణీ, పేదల ఆహార భద్రతకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాము. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాము. సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఆడిట్ టీంలను ఏర్పాటు చేశాము. ప్రతి ఫిర్యాదుదారుని సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఇంతవరకు 23,490 విజ్ఞప్తులు అందగా 13,435 దరఖాస్తులను పరిష్కరించాము. దాని ఆధారమైన ఏలూరు జిల్లాలో రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతాంగానికి ఇంతవరకే 4,435 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించాము. PM కిసాన్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 1,30,359 మంది రైతులకు 27 కోట్ల రూపాయలు అందించాము. జిల్లాలో 187 క్వింటాలు మినుము, పెసర, తదితర విత్తనాలను
రాయితీకి రైతులకు అందించాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి మంగళ బుధవారాలలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సైంటిస్టులతో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై ఆహ్వానం కలిగిస్తున్నాం. ఇది 26 బరి పరిశ్రమలు ఏర్పాటై 8,826 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 115 కోట్ల రూపాయలతో 3,372 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను మంజూరు చేశాం. జిల్లాలోని 46 ప్రభుత్వ వసతి గృహాల భవనాలను 6 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టాం. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు విద్యార్థులకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతి వసతి గృహాల్లోని విద్యార్థులకి 2,67 లక్షల రూపాయలు డయట్ కాస్మెటిక్ చార్జెస్ కింద చెల్లించారు. నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. జిల్లాలో ఇంతవరకు 34 జాబ్ మేళాస్ నిర్వహించి 630 మంది నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ అవకాశాలు కల్పించాము. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు 3,257 రకాల చికిత్సలకు వైద్యం అందిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ రోజు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బృందాలకి, ఉత్తమ సేవా పత్రాలు అందుకుంటున్న విజేతలకు, స్టాల్స్ మరియు సెక్రటరీల ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దామని చెప్పి మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.